ఒక ఆడపిల్లకి ఇన్ని చట్టాలు పెట్టినారు, మా మగోళ్ళ పరిస్థితి ఏందని గొంతులు దించుకొని అరుస్తున్నారు చాలామంది మగోళ్ళు. నేను తప్పనట్లే, న్యాయం అన్నాక మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలి. కానీ ఏం జరిగినాయి అన్న ఒక్కసారి చెప్పండి. ఆడపిల్లలకి లక్షల్లో చట్టాలు ఉన్నాయి. ఏ చట్టం కాపాడుతుంది? ఏ చట్టం నిజానికి విలువనిస్తుంది? ఏ చట్టం ఆ పిల్ల చావును తప్పిస్తుంది? ఏ చట్టం ఆ పిల్ల కష్టం పడకుండా చేస్తుంది? అన్న ప్రతి జెండర్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కాదన్నట్లేదన్న. మీకు చట్టాలు లేవు, మాకు చట్టాలు ఉన్న ప్రయోజనం లేదు, అంతే తేడా. పైపెచ్చు మాకు చట్టాలు ఉన్నాయని మీ మీద సానుభూతి చూపిస్తున్నారు. మాకు ఆ సానుభూతిలో కూడా లేకుండా పోయిందన్న. కుక్క లెక్క చస్తారు, చంపితే కొడితే పడతారని హీనమైపోయింది మా బ్రతుకు. చూడడానికి అన్నీ ఉన్నాయి, కానీ ఏది అక్కడికి రాదు. కనీసం ఈ రోజుల్లో నా మొగుడు నన్ను కొడుతున్నాడు, చంపడానికి వస్తున్నాడు అంటే పోలీసులు తను నవ్వే రోజన్న ఇది. అలాంటి రోజుల్లో ఉన్నాం. ఏ చట్టం కాపాడుతుందన్న? డబ్బున్నోడికి డబ్బు లేనోడికి వీళ్ళకే చట్టాలు. ఆడ మగ అని తేడా లేదు. కొట్టుకొని జావకండి, ప్రయోజనం లేదు. ఎవరు ఎందుకన్నా? నా సొంత మొగుడు అంటున్నాడు. ఇంతమంది పిల్లల్ని చంపుతుంటే ఎవరు కాపాడుతున్నారు? పోనీ చంపినోడికి ఎవడు శిక్ష వేస్తున్నాడు? నా జోలికి వస్తే నరుకుతా అంటున్నాడు. ఎవరిచ్చినారన్న ఈ అలుసు? ఇన్ని చట్టాలున్నా కూడా ఒక ఆడపిల్ల చచ్చిన న్యాయం చేయలేకపోతున్నారంటే సిగ్గుపడాలన్న. మన భారతదేశంలో సిగ్గుపడాలి. ఎందుకు ఈ చట్టాలు తీసేయండి దయచేసి. ఆడ మగ మధ్య కొట్లాటలన్న తగ్గుతాయి. ఈ చట్టాలన్న తీసేయండి. ఆడవాళ్ళకి ఏ చట్టాలు పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే ఏది అమలు చెయ్యలేరు. మీరు చెయ్యలేనప్పుడు ఎందుకన్నా పెడుతున్నారు? మా ప్రాణాలతో ఇట్లా కూడా ఆడుకుంటున్నారా? ఈ చట్టాలు తీసేయండి అన్న, మీకు దండం పెడతా. నీకు అన్ని చట్టాలు ఉన్నాయి, నువ్వు ఇట్లా చేస్తావా అట్లా చేస్తావని మానసికంగా చంపుతున్నారన్న. ఏ చట్టం మాకే ప్రయోజనం చెయ్యదు. అవి ఉన్నా లేకపోయినా ఏం లేదన్న. దయచేసి ఆ చట్టాలన్నా తీసేయండి అన్న. మనిషికి ఒక న్యాయం పెట్టండి అన్న. ఎవరిని బాధ పెట్టినన్నారు శిక్ష భయానకంగా ఉంటుంది. పోలీస్ అంటే ఒక భయం పెట్టండి, చట్టం అంటే ఒక భయం పెట్టండి చాలన్నా. ఆడోళ్ళకని ప్రత్యేకంగా పెట్టి ఒక్క ఆడదానికి కూడా న్యాయం చేయకుండా ఉండేదానికన్నా ఇట్లా చేయండి. మీకు దండం. దయచేసి ఆడపిల్ల ఏడ్చుకుంటే మీ కోర్టు మెట్లెక్కిన న్యాయం చేయండి అన్న. అంతేగాని నవ్వులు పాలు చేయకండి. ఆడ కూర్చొని ఆడపిల్లని నవ్వితే ఇంకోసారి కేసు పెట్టడానికి కూడా రాలేరన్న. ప్లీజ్.